హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో చేశాను. ఈరోజు టాపిక్ వచ్చేసి డిజీ లాకర్ ఫ్రెండ్స్. డిజీ లాకర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉన్న చోట మనం సర్టిఫికెట్స్ క్యారీ చేయలేం కదా ఫ్రెండ్స్. అలా క్యారీ చేయకోకుండా ఈ ఒక అప్లికేషన్ అంటే ఒక సైట్ లో మన సర్టిఫికెట్స్ మొత్తం అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మన యాక్సెస్ తోనే మన డాక్యుమెంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ, మన పాస్పోర్ట్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని ఒకే చోట డౌన్లోడ్ అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇంటర్ సర్టిఫికేట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంటర్ వచ్చేసి 2014 నుంచి 2023 వరకు మనకి సర్టిఫికేట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. డిజి లాకర్ ఎలా ఉంటుంది, ఎలా సైన్ ఇన్ కావాలా, ఎలా రిజిస్టర్ కావాలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇప్పుడు 2 వేస్ చూస్తాను ఫ్రెండ్స్ మీకు. ఒకటి అప్లికేషన్ ద్వారా ఎలా చేసుకోవాలా, సెకండ్ వెబ్సైట్ ద్వారా ఎలా చేసుకోవాలా అనేది. ఫస్ట్ యాప్ ద్వారా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డిజి లాకర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఈ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. లెట్స్ గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యాక్సిన్ సర్టిఫికేట్, హెల్త్ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. త్రూ ఒక ఆధార్ కార్డ్ లింక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే సైన్ ఇన్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ కాన్ఫరెన్స్, లేదంటే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇవ్వండి. డేట్, మంత్, ఇయర్ యాజ్ పర్ ఆధార్. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ఆధార్ అయితే ఆధార్. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ పిన్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ద్వారా మనం సైన్ ఇన్ కండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ కావచ్చు, లేకపోతే ఆధార్ పై యూజ్ చేసినా మనం సైన్ ఇన్ కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నెంబర్ యూజ్ చేసి సైన్ ఇన్ అవుతాం ఫ్రెండ్స్. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. పర్మిషన్స్ అలౌ చేయండి ఫ్రెండ్స్. అలౌ చేసిన తర్వాత ఏ స్టేట్ చెందిన వాళ్ళు ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మన ఎన్ని డాక్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లోడ్ చేసుకుని మనకి ఎప్పుడైనా యూస్ ఉన్నప్పుడు అప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి పాన్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నా పాన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ చేసిన తర్వాత మనం ఇక్కడ షేర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసి గూగుల్ సర్చ్ బార్లో డిజి లాకర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే సేమ్ యాజ్ యూజువల్ గా అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలంటే మొబైల్ నెంబర్తో, లేకుంటే ఆధార్ నెంబర్తో అయితే ఆధార్ నెంబర్తో, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సేమ్ ఇంతకుముందు చూసాం కదా, అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఇక్కడ ఆధార్ నెంబర్తో యూజ్ చేసి చూస్తాను. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేసండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 డాక్యుమెంట్స్ అనేది ఇష్యూ చేశాను. ఒకటి వచ్చేసి ఆర్సీ చేశాను, పాన్ కార్డ్ చేశాను, ఆధార్ కార్డ్ చేశాను. ఒకవేళ మనం పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ పైన డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. మనకి పీడిఎఫ్ లో కావాలా అని చెప్పేసి అడుగుతుంది. పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఆర్సీ అనేది ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ ఇమేజ్ నీట్ అని చెప్పేసి ఉంది కదా, వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మన స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని చూస్తున్నారు చూడండి, అన్ని సర్టిఫికెట్స్ మనం ఇక్కడ భద్రంగా దాచుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఎనీ టైం ఎక్కడైనా కూడా. ఇది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనం క్యారీ చేయలేము ఫ్రెండ్స్, అన్ని డిజిటలైజ్ అయిపోతున్నాయి కదా. అందుకోసం మనం డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ బ్యాంకింగ్ వి, ఎడ్యుకేషన్ వి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ దాచుకోవచ్చు ఫ్రెండ్స్. డిజి లాకర్ వల్ల ఏం యూజెస్ అండ్ ఎలా రిజిస్ట్రేషన్ అండ్ ఎలా సైన్ అయ్యామో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.